ఎడ్గార్డేల్ యొక్క అనుభవాల శంకు చూసినట్టయితే మనకు ఇందులో మొత్తంగా మనకు 11 అంశాలు అనేటివి ఉంటాయి. ఎడ్గార్డేల్ యొక్క అనుభవాల శంకులు మొత్తంగా మనకు 11 అంశాలు అనేటివి ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు, సెకండ్ కల్పిత లేదా సవరించబడిన అనుభవాలు, థర్డ్ వన్ నాటకీకరణ అనుభవాలు, ఫోర్త్ ప్రదర్శనలు, ఫిఫ్త్ క్షేత్ర పర్యటనలు, సిక్స్త్ ప్రదర్శితాలు, 7 టెలివిజను, 8 చలనచిత్రాలు, 9 రేడియో రికార్డింగ్లు స్థిర చిత్రాలు, 10 దృశ్య చిహ్నాలు, 11 వచ్చేసి శాబ్దిక చిహ్నాలు. ఈ విధంగా 11గా మనకు అంశాలంటివి ఇచ్చారు. దీంట్లో ఏంటంటే మనకు కింద నుంచి పైకి వెళ్ళే కొలది అమూర్త భావనలు అనేటివి పెరుగుతాయి. కింద నుంచి పైకి వెళ్ళే కొలది అమూర్త భావనలు పెరుగుతాయి. అంటే ఇక్కడ మనకు ప్రత్యక్షంగా మనము చూసి లేకపోతే ప్రత్యక్షంగా చేసినటువంటి ప్రయోగాలు కానీ ఏవైనా కానీ మనకేంటంటే ఎక్కువ కాలం గుర్తుంటాయి ప్రత్యక్షంగా చేసినటివి. ఆ తర్వాత కల్పిత అనుభవాలు, ఏదైనా కల్పిత అనుభవాలు లేదా సవరించిన అనుభవాలు అంటే ఇది కూడా మనకు దృశ్య శ్రవణ రెండు కూడా యూజ్ అవుతుంది అనమాట. అంటే అనుభవాలు దృశ్యము శ్రవణం ద్వారా కూడా కల్పించడం జరుగుతుంది. నాటకీకరణ, ఇక్కడ నాటకీకరణ అనుభవాలు అంటే ఏం చేస్తాం, మనం చూస్తాము, కళ్ళతో చూస్తాము, చెవులతో ఉంటాము. కాబట్టి దీనికి కూడా మనకి ఏంటంటే అభ్యసన అనుభవాలని ఎక్కువగా ఉంటాయి. ప్రదర్శనలు కూడా మనకు అభ్యసన అనుభవాలు ఎక్కువ ఉంటాయి. క్షేత్ర పర్యటన అంటే మనకి ఎక్కడికైనా జూ పార్క్ కానీ లేకపోతే సముద్ర తీరానికి కానీ వెళ్ళినప్పుడు అక్కడికి ఏం జరుగుతుంది, మనకు అనుభవం చాలా ఎక్కువ రోజులు గుర్తుండిపోతుంది. సో నెక్స్ట్ ప్రదర్శితాలు, వైజ్ఞానిక ప్రదర్శితాలు ఏమైనా ఉంటాయి కదా, ఈ విధంగా ఇవి కూడా మనకు బాగా గుర్తుంటాయి. టెలివిజన్లో ఏంటంటే కదిలే బొమ్మలు అనేటివి ఉంటాయి. ఆ కదిలే బొమ్మలు ద్వారా కళ్ళతో చూస్తాము, తర్వాత చెవులతో వింటాము టెలివిజన్ కూడా. సో కింద నుంచి ఈ విధంగా పైకి వెళ్ళే కొలది అమూర్త భావనలు అనేటివి పెరుగుతాయి. చూడండి నెక్స్ట్ మనకు చలనచిత్రాలు. ఈ చలనచిత్రాల్లో కూడా మనకు కంటితో చూడటము, చెవులతో వినడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రేడియో రికార్డింగ్. ఈ రెండిట్లో మనకు చూడండి రేడియో రికార్డింగ్ వచ్చేసి మనం వినడం మాత్రమే చేస్తాం కాబట్టి 20% ఉంటుంది. స్థిర చిత్రాలకు వచ్చేసి చూడడం మాత్రమే చేస్తాం కాబట్టి 30% ఉంటుంది అన్నమాట. అభ్యసన అనుభవం 30% అనేది జరుగుతుంది. నెక్స్ట్ దృశ్య చిహ్నాలు, శాబ్దిక చిహ్నాలు, ఇవి రెండు మనకు అమూర్తంగా ఉంటాయి. మనము థింక్ చేసుకోవాలి వాటిని. కాబట్టి 10% అభ్యసనం అనేది చదవడం ద్వారా జరుగుతుంది. ఏదైనా ఇప్పుడు మనము గుర్రము అనే వర్డ్ని చదివాము. ఆ గుర్రం అనేది మనకు కనిపిస్తుందా, కనిపించదు. అక్కడ గుర్రం అనే వర్డ్ మాత్రమే ఉంటుంది. గుర్రం అనే వర్డ్ను చదువుతాము కాబట్టి మనకు అదేంటి అమూర్త భావన, అమూర్తంగా ఉంటుంది. అంటే మనం దాన్ని థింక్ చేసుకోవాలన్నమాట. చదవడం ద్వారా ఈ విధంగా అభ్యసనం అనేది 10% మనం చేయించదు. అదేవిధంగా ఇది పైనుంచి కిందికి వచ్చేసరికి మూర్త భావన అనేటివి పెరుగుతాయి. కింద నుంచి